వేద పండితులచే శుభకార్యాలు, పూజలు, హోమాలు, జాతకాలు, ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ సెప్టెంబర్ నెలలో సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? ఎలాంటి పరిహారం చేయాలంటారు? ఇల్లు సింహగణపతి దేవతాభ్యో నమః. చూసేవంటి వీక్షబంధులకి అందరూ కూడా హృదయపూర్వక వందనం. సింహరాశి వారికి ఆగస్టు మాసంలో కన్నా సెప్టెంబర్ మాసంలో ఏ విధానంగా ఉండబోతుంది, అంటే గత మాసం కానీ ఈ మాసంలో ఎటువంటి మెరుగుగా ఉండబోతుంది అన్న పైన మాట్లాడడానికి పోతాం. సింహరాశి వాళ్ళకి వాళ్ళ గుణంలో ఒక సింహతత్వం కనపడుతుందండి. వాళ్ళు ఉన్నవంటి రజోగుణం, వాళ్ళు ఉన్నవంటి ఒక సోషల్ మైండ్, ఇతరులని హెల్పింగ్ నేచర్ చేసుకోవడం, అనేక రకమైనటువంటి ఒక పాజిటివ్ ఆలోచనతోనే ఎక్కువ శాతము స్త్రీ అయినా పురుషులైనా తిరుగుతూ ఉంటాయి. వాళ్ళ బంధువులైనా కూడా, వాళ్ళ మిత్రులైనా కూడా, ఎవరినైనా కూడా చక్కగా అందరి హెల్పింగ్ చేసుకొని ముందుకు సాగుతూ పోతుండే వాళ్ళు సింహరాశి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఉన్నవంటి ఒక రాజో గుణం అంటారు, దాని ఒక రాశిలో ఉన్నవంటి గుణం. సో ఇలాంటి వారికి ఎవ్రీనే మనం ఎంత సాయం చేసినా, అంటే సాయం చేసిన తర్వాత ప్రతిఫలాన్ని వీళ్ళు ఎదుగుకో ఆశించారు. మేము ఇన్ని కోట్లు పెట్టామనో, ఇది చేసామనో, అది చేసామనో అలాంటి ఆలోచన కూడా ఉండదు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఏంటి చేయాలనుకున్నా కూడా వాళ్ళకు ఒక శక్తి కావాలి. ఫైనాన్స్ పరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, అనేక రకమైనటువంటి ఒక సమస్యతో వాళ్ళకు ఒక ఆర్థికమైన ఒక బలాన్ని, శక్తి వాళ్ళలో కావాలి. అటువంటి శక్తి కొన్ని గ్రహస్థితుల ద్వారా కావచ్చు, కొన్ని అనుకూలమైన పరిస్థితుల్లో కావచ్చు, అనుకోలేని పరిస్థితుల్లో వారికి ఏర్పడినప్పుడు వాళ్ళు ఏం చేయగలుగుతారు కదా. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలి. అప్పుడే కర్పక పుళయారు అనేసి మీకు గూగుల్లో కొడుతున్న స్వామివారు వస్తారు. తమిళనాడులో చాలా ఫేమస్. కర్పక పుళయారు అవి అంటే ఇంటికి పెద్ద కొడుకు అనేసి అంటుంటారు తమిళనాడులో అంతా కూడా. నల్లగా స్వామివారికి నిండు అలంకారంతో ఉంటారు. 1 కేజీ 2 కేజీ బంగారంలో ఉంటుంటారు స్వామి. ఆ కర్పక పుళయారు అంటే చాలా ఫేమస్, చాలా అద్భుతమైనటువంటి ఇది. సో ఈ మన గణపతి స్వామివారిని చక్కగా కర్పక పుళయారిని పూజించబడాలి. స్వామివారిని చక్కగా మనము ఒక ఒడ్లు ఉంటాయి కదండి, ఆ ఒడ్లు తీసుకొచ్చి ఒక పటం మీద పెట్టి స్వామిని ఆరాధించాలి. స్వామికి గరిక మాలతో పూజించాలి. గరిక ఆకు ఉంటుంది కదమ్మా, ఆ గరిక ఆకుతోని కర్పక పుళయారి ఒక మూలమంత్రాలు ఉంటాయి. వాళ్ళు మనం సంపాదిస్తే నా మూలమంత్రం ఇవ్వటం జరుగుతుంది. ఆ కర్పక పుళయారిని ఒక మంత్రంతో చక్కగా సింహరాశి వాళ్ళు 108 సార్ల పాటు కూడా స్వామివారికి ఆ వారి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోవాలి. స్వామికి ప్రత్యేకంగా నివేదన ఏమిటప్పుడు అంటే బియ్యపు ఉండ్రాలు, బియ్య పిండితో తయారు చేసినామంటే ఉండ్రాలు ఉంటాయి. అందులో కొన్ని కందులతో, శనగలతో, మన మినుములతో కూడా చేస్తుంటారు. ప్లస్ ఇదేంటే బియ్య పిండితో తయారు చేసినామంటే ఉడికి స్టీమ్ చేసినామంటే పదార్థాలు, ఉప్పుతో చేసినవి కొన్ని ఉంటాయి, బెల్లంతో చేసినవంటి కొన్ని ఉంటాయి, పంచదార చేసినవంటి కొన్ని ఉంటాయి. అలాంటి స్వామివారికి నివేదన పెట్టి చక్కగా ఆ ప్రార్థనలు చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. దీపారాధన అప్పటికే కర్పక పుళయారికి వచ్చేసి మీరు ఎలాంటి ఒక దీపారాధన చేయాలంటే స్వామి మీరు అంటే ఇంట్లో కూడా, అంటే మీకు ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా మీకు సొంత ఖర్చులతోనే స్వామివారిని మనం పూజించడానికి ఆస్కారం ఉంటుంది. ఏమి అప్పుడే గోధుమ పిండిలో నీళ్లు కలపకుండా ఆవు పాలు కలపాల. ఆవు పాలు కలిపి చక్కగా మీరు ఆ గోధుమ పిండితో తయారు చేసినటువంటి దీపపుందుతో ఆవుని వేసి వత్తు పెట్టి చక్కగా స్వామివారిని ప్రార్థించుకోండి. కుటుంబ సభ్యులంతా కూడా చక్కగా మంచి ఫలితం లభిస్తుంది. 41 రోజుల పాటుగా ఈ భాద్రపద మాసంలో చేసుకున్న, అంటే మీ ఓపిక అంటే మినిమం ఒక 11 days, 21 days ఆర్ 41 days చేయాలి. సో మనకు మంచి ఫలితం రావాలంటే ఎక్కువ రోజు చేసిన భగవంతుని ఎంత పూజిస్తే అంత తక్కువే ఏమండి. కాబట్టి ఆ భగవంతుని మనం పూజించడంలో మంచి ఫలితం లభిస్తుంది. చాలా చక్కగా తెలుసు గురుగారు, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.